ధనుర్మాస వ్రతంలో ఈరోజు మనం 7వ రోజులో ప్రవేశించాం. ఈ 7వ రోజున గోదాదేవి మరొక గోపికను పడుకున్నటువంటి ఆమెను నిద్రలేపి తన సమూహంలోకి, తన గోష్ఠిలోకి తాను చేర్చుకుంటూ ఉన్నది. లోపల ఉండేటువంటి గోపిక నిద్రపోతోంది అనంటే మనం అనుకున్నటువంటి ప్రాకృతికమైనటువంటి నిద్ర కాదు అని మనం గుర్తించాలి. ఇక్కడ గోపికలు, నిద్రపోతున్నటువంటి గోపికలు కానివ్వండి, నిద్ర లేపేటువంటి గోదాదేవి మొదలైనటువంటి గోపికలు కానివ్వండి, వీరంతా కూడా గొప్ప జ్ఞానులు. వీళ్ళంతా కూడా ఆధ్యాత్మిక మార్గంలో అత్యున్నతమైనటువంటి శ్రేణిలో ప్రయాణిస్తున్నటువంటి మహనీయులు. అయితే ఇక్కడ నిద్ర లేపబడేటువంటి వాళ్ళు, నిద్ర లేపేటువంటి వాళ్ళు అనేటువంటి ఈ విధానం ఎట్లా వస్తుంది అనంటే, వారు ఉన్నటువంటి స్థితి కంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితి, వాళ్ళు అనుకున్నటువంటి భావన కంటే వేరే భావనలో యువతల వాళ్ళు ఉన్నప్పుడు, అమ్మా నువ్వు అనుకున్నటువంటి దానికంటే ఇది వేరు అని చెప్పడం అనేటువంటిది ఇక్కడ ముఖ్యం. చూడండి, మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి, ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అని మనకు ఉపనిషత్తు చెప్తోంది. ఉత్తిష్ఠత అంటే లే, నిబోధత, ఉత్తిష్ఠత జాగ్రత్త, మేలుకో నువ్వు. ప్రాప్యవరాన్ని బోధత, గురువుల దగ్గరికి, వరాన్ శ్రేష్ఠులైనటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆశ్రయించి, ప్రాప్యవరాన్ నిబోధత, వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో పయనించి నువ్వు ఉన్నతమైనటువంటి శ్రేణికి వెళ్ళు అని చెప్పినటువంటి ఉపనిషద్వాక్యమే ఇక్కడ మనకు గోదాదేవి ఈ పాశురముల ద్వారా చెప్తుందన్నమాట. కనుక ఈరోజు 7వ రోజు పాశురంలో కూడా ఒక నిద్రపోతున్నటువంటి గోపిక, ఆ నిద్రపోవటం అంటే ఆవిడ ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక ధ్యానంలో ఉన్నది. అటువంటి గోపికను తమతో పాటు చేర్చుకొనుట అనేటువంటిది అనమాట. ఇక్కడ ఎవరికి వాళ్లే ధ్యానం చేయొచ్చు కదా, ఇంతమంది సమూహం ఉండాలా అంటే సంఘవు శక్తి కలవు యుగే, సంఘే శక్తి కలవు యుగే. ఈ కలియుగంలో ఎవరికి వాళ్ళు చేసేటువంటి ధ్యానం కంటే సాంఘికమైనటువంటి పద్ధతిలో అందరూ కలిసి చేసేటువంటి ధ్యానానికి గొప్ప ఫలితం వస్తుంది అని సంఘే శక్తి కలవు యుగే, ఈ కలియుగంలో సంఘమునందే శక్తి ఉంటుంది అనేటువంటి దాన్ని మనకు చెప్పడం కోసమని గోదాదేవి ఇక్కడ ఈ గోపికలందరినీ తాను కలుపుకుంటూ ఒక సమూహంగా ఉండి ఆ నోము అనేటువంటిది చేసేటువంటి పద్ధతిని ఇక్కడ ప్రవేశపెట్టారు అని మనకు మా పెద్దలంతా కూడా చెప్తుంటారు. కనుక అలాంటి ఒక గోపికను ఈ పాశురం ద్వారా నిద్రలేపుతున్నారు. కీషు కీశన్నెంగు మానైచ్చాత్తన్ కలంద్ பேஷன பேச்சரவங் கேட்டிலையோ பேய்ப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனருங்குழலாட்சியர் மத்தினால் ஓஷப்படுத்த தைரரவங் கேட்டிலையோ நாயகப் பெண்பிள்ளாய் நாராயணன் மூర్తి దేశముడయాయ్ తిరవేలోరెంబావాయ్. లోపల ఉండేటువంటి గోపిక తేషముడయాయ్, గొప్ప తేజస్సు కలిగినటువంటి గోపిక. తాను చేసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక రకమైనటువంటి సాధనల ద్వారా, భగవంతునితో ఆ గోపికకు ఉండేటువంటి సంబంధం ద్వారా గొప్ప తేజస్సును కలిగినటువంటిది లోపల ఉండేటువంటి గోపిక. కనుక ఆ గోపికను గోదాదేవి తేషముడయాయ్ తిరా, ఓ గొప్ప తేజస్సు గల గోపిక, నీ ఇంటి యొక్క తలుపులు తీయవలసింది అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ ప్రార్థించేటప్పుడు ఆమెను నిద్రలేపడం కదా ఇక్కడ చేస్తున్నారు. ఆ లోపల ఉండేటువంటి గోపిక తెల్లవారిందనడానికి గుర్తేమిటి అని అడిగినప్పుడు గోదాదేవి చెప్తున్నది, కీషు కీశన్నెంగుం ఆనయిచ్చాత్తన్ కలంద్ పేషన పేచ్చరవం కేట్టిలయో పేయిపెಣ್ಣే, ఓ పిచ్చి పిల్ల. పేయిపెಣ್ಣే అంటే పిచ్చి పిల్ల, అంటే పిచ్చితనం ఏమిటి? ఆ పిచ్చితనం అంటే భగవద్భక్తి అనేటువంటిదే ఒక పిచ్చి అంటారు. ఎవరు ఏ రంగంలో దాంట్లో మునిగిపోయి ఉంటారో అలాంటి వాళ్ళు బయట వాళ్ళకి పిచ్చిగానే కనిపిస్తారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అలా ఉండేటువంటి వాళ్ళని, అతన్ని చూడగానే ఇతనికి పుస్తకాల పిచ్చి, ఇతనికి దేవుడి పిచ్చి అని అంటాం మనం. అంటే దేవుడి పిచ్చి, పుస్తకాల పిచ్చి మంచిదే కదా, ఆ పిచ్చి కూడా మంచిదే. అలాగే లోపల ఉండేటువంటి గోపికకు భగవంతుడు అనేటువంటి పిచ్చి ఉన్నది. కృష్ణ పరమాత్మ యందు గొప్ప పిచ్చి ప్రేమ ఉన్నది కనుక పేయిపెಣ್ಣే, ఓ పేయిపెಣ್ಣే, ఓ పిచ్చి పిల్ల. అయితే పిచ్చి పిల్ల, నువ్వు లేవడానికి తెల్లవారాలి కదా. ఏమిటి తెల్లవారింది అనడానికి గుర్తు, ఆనయిచ్చాత్తన్ కలంద్ పేషన పేచ్చరవం కేట్టిలయో, కీచు కీచు అని.
ఇక్కడ కీషు కీశన్యంగం అని చెప్పడంలో కూడా గోదాదేవి ఆ అనుకరణ, ఆ ధ్వని అనుకరణ చేస్తున్నారన్నమాట. కీచు కీచుమని మనం తెలుగులో అన్నట్లుగానే కీచు కీచుమని పక్షులు అరుస్తున్నాయి అనేటువంటి దాన్నే అనుకరణ రూపంలో ఈ పాశురంలో కీచు కీచు అనేటువంటి పదాలనే పెట్టారన్నమాట. కీషు కీషు ఎన్రు అని కీచు కీచుమని, ఎంగుం అంతటా కూడా ఆనైచాత్తన్ భరద్వాజ పక్షులు కలందు, ఆ భరద్వాజ పక్షులు ఒకదానికి ఒక్క పక్షి కలిసి, అంటే భరద్వాజ పక్షులు అని వాటికి పేరు అనమాట. ఇక్కడ చూడండి, ఈ చెప్పడంలో ఉద్దేశం భరద్వాజ పక్షులు అని గోదాదేవి చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే భరద్వాజ మహర్షిని కూడా ఆవిడ ఇక్కడ తలుచుకుంటున్నది అనమాట. భరద్వాజ మహర్షిని తలుచుకోవడానికి ఏమిటి ఉద్దేశం అంటే, ఆ భరద్వాజ మహర్షి రామచంద్రమూర్తికి గొప్ప ఆతిథ్యాన్ని ప్రసాదించాడు రామాయణ కాలంలో. అంతేకాదు భరద్వాజ మహర్షి వేదములన్నింటినీ కూడా అధికంగా అధ్యయనం చేశాట. అది మనకు వేదంలో కనిపిస్తుంది. ఆయన 3 ఆయుష్కాలాలన్నమాట. ఆయుష్ అంటే మనం మొత్తం ఒక వ్యక్తికి ఆయుష్ 100 సంవత్సరాలు. ఇలాంటి 100 సంవత్సరాలు, కొన్ని 300 సంవత్సరాలు సుమారుగా ఆయనకు భగవంతుడు ఆయుష్ ప్రసాదిస్తే అంతకాలము కూడా వేదాన్ని అధ్యయనం చేయడానికే గడిపినటువంటి మహనీయుడు భరద్వాజ మహర్షి. కనుకని ఇక్కడ ఆ భరద్వాజ మహర్షి విషయాన్ని గోదాదేవి చెప్తూ, ఆనైచాత్తన్ కలందు పేషన పేచ్చరవం కేట్టిలయో, అది నీవు వినిపించలేదా? ఆ పక్షులు యొక్క రొద నీకు వినిపించలేదా? పేయిపెಣ್ಣే అంటే లోపల గోపిక అన్నది కేవలం అంత మాత్రం చేత తెల్లవారిందనటానికి గుర్తుగా నేను భావించను అని అంటే, కాశుం పిరప్పుం కలహలప్ప కైఫేర్త్ వాసనరుంగుయలాచియర్ మత్తినా లోషపొడుత్త తైరరవం కేట్టిలయో. ఆ గోపికా స్త్రీలు తెల్లవారుగానే వెంటనే పెరుగు చిలకడానికి దాంట్లో ఒక కుండలో కవ్వాన్ని పెట్టి దాన్ని అటు ఇటు చిలుకుతూ ఉంటే వాళ్ళ మెళ్లల్లో వేసుకున్నటువంటి మాంగళ్యంతో పాటు ఉండేటువంటి ఆభరణాలు గట్టిగా చిలుకుతున్నప్పుడు అవన్నీ కూడా కదిలి ఆ ధ్వని వినిపిస్తోంది. వాళ్ళు కృష్ణుణ్ణి గానం చేస్తూ చిలుకుతున్నాడు. భగవన్నామాన్ని గానం చేస్తూ పెరుగు చిలకడంతో ఆ ఘోష కూడా పైకి ఆకాశానికి కూడా వినిపిస్తోంది. అలా ఉండేటువంటి తైరరవం కేట్టిలయో పెరుగు ధ్వని, పెరుగుతో పాటు చిలుకుతున్నటువంటి వాళ్ళ మెడలో ఉండేటువంటి ఆభరణాల ధ్వని, వాళ్ళు గాజులు ధరించి ఉంటారు కనుక గాజుల ధ్వని, వాళ్ళు పైకి చెప్పేటువంటి భగవన్ నామముల యొక్క ధ్వని, ఇవన్నీ కూడా నీకు వినిపించలేదా? కాశుం పెరప్పుం కలహలప్పక్కై పేర్తు వాస నరంగుయలాచేరు మత్తినా లోషబడుత్త తైరరవం కేట్టిలయో నాయహ పెణ్బిళ్ళాయ్. ఓ నాయకురాలా, మా అందరికీ కూడా నాయకురాలిగా ఉండదగినటువంటి దానా నాయహ పెణ్బిళ్ళాయ్. మనమంతా కూడా నారాయణన్మూర్తి కేశవనై పాడవున్ నీ కేట్టే కిడత్యో. మేము ఇక్కడ నారాయణుని యొక్క మూర్తి రూపమైన, అంటే నారాయణుడే కృష్ణుడుగా అవతరించి కేశి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు కనుక కేశవుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడై నారాయణన్మూర్తి కేశవనై పాడవు. ఆయన మేము గానం చేస్తూ ఉన్నా, సంకీర్తనం చేస్తున్నా నీ కేట్టే కిడత్తియో, నువ్వు ఇంకా అలాగే నిద్రపోతున్నావే. భగవన్నామాన్ని వినగానే నువ్వు నిద్ర లేవాలి కదా, మాతో పాటు గొంతు కలిపి పాడాలి కదా. తేజముడయా ఇతర, అటువంటి తేజస్సు కలిగిన దానా నువ్వు తలుపు తీయవలసింది అని ఈ పాశురంలో లోపల భగవంతుడంటే గొప్ప పిచ్చి కలిగినటువంటి, గొప్ప ప్రేమ కలిగినటువంటి, పిచ్చి ప్రేమ కలిగినటువంటి ఆ గోపికను తమ సమూహంలో చేర్చుకోవడానికి ఆమెను నిద్రలేపి ఆమెను తమతో పాటు కలుపుకుంటూ ఉన్నారు గోదాదేవి అని ఈ పాశురంలో చెప్పడం జరిగింది. స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం.